హాయ్, నేను నీ సంధ్య. ఇప్పుడు నా కళ్ళు నీ కళ్ళలోకి చూస్తున్నాయి. ఈ వీడియోలో నువ్వు ఒక్కడివే, నేను నీతో ఒక్కర్తిగా మాట్లాడుతున్నాను. చాలామంది అబ్బాయిలు ఒక సీక్రెట్ భయంతో బాధపడుతుంటారు. ఏదైనా రొమాంటిక్ క్షణం వచ్చేసరికి శరీరం సహకరించడం లేదు. హార్ట్బీట్ పెరిగిపోతుంది, చేతులు కాళ్ళు వణుగుతాయి, ఆందోళనలో మునిగిపోతారు. ఈసారి బాగా చేస్తాను అని ధైర్యంగా అనుకున్నా ఆ మ్యాజిక్ మూమెంట్లో ఆత్మనిశ్వాసం తగ్గిపోతుంది. ఇది చాలా సాధారణం. నువ్వు ఒక్కడివి కాదు, ఎంతోమంది అబ్బాయిలు ఇలాంటి ఆందోళనతో బాధపడుతున్నారు. కాని ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ ఆందోళన తగ్గి నీలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. నీ భాగస్వామితో మరింత ఆనందకరమైన రొమాంటిక్ క్షణాలు ఆస్వాదించే శక్తి వస్తుంది. ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటంటే ఆందోళన. మనం ఎక్కువగా ఆలోచిస్తే ఆమె ఏమనుకుంటుంది, నేను బాగా చెయ్యగలనా అని శరీరం సహకరించడంలేదు. కాబట్టి మొదటి స్టెప్ ఆందోళనను తగ్గించుకోవడం. ఇప్పుడు నీతో కలిసి కొన్ని సులభమైన టెక్నిక్స్ చూద్దాం. మొదటిది మైండ్ సెట్ మార్చు. నీ భాగస్వామి నిన్ను పరీక్ష చేస్తున్నట్టు ఆలోచించకు. ఆమె కూడా నీతో పాటు ఆనందం పొందాలని, ప్రేమతో ఉండాలని కోరుకుంటుంది. నువ్వు 100% ఇవ్వలేకపోయినా నీ ప్రేమ మరియు ప్రయత్నం ఆమెకు చాలా అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉండు, డీప్ బ్రీత్ తీసుకో, స్లోగా మాట్లాడు, ఆమె కళ్లలోకి చూసి స్మైల్ చెయ్యి. ఇదే మొదటి స్టెప్ ఆత్మవిశ్వాసం పెంచుతుంది. రెండవది ప్రీ-ప్లే మీద ఫోకస్ చెయ్యి. రొమాంటిక్ టచ్, కిసెస్, హగ్స్, మెత్తగా మాట్లాడటం ఇవన్నీ ఇద్దర్నీ రిలాక్స్ చేస్తాయి. ఒక్కసారి ఆనందం వచ్చేసరికి శరీరం సహజంగా స్పందిస్తుంది. ఇది ఒక్కటే చాలామంది అబ్బాయిల సమస్యను సాల్వ్ చేస్తుంది. మూడవది డైలీ ఎక్సర్సైజ్. ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ లేదా జాగింగ్ చెయ్యి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. కెగెల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఎలా చెయ్యాలో సింపుల్గా చెప్తాను. మూత్రం పట్టి ఉంచినట్టు మజిల్స్ని 5 సెకండ్స్ టైట్గా చేసి రిలీజ్ చెయ్యి. రోజుకి 10-15 సార్లు చెయ్యి. కొన్ని వారాల్లో తేడా అనిపిస్తుంది. నాలుగవది ఆహారం. ఆకుకూరలు, పళ్ళు, వాటర్మెలన్, స్ట్రాబెర్రీస్, నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఫిష్, గ్రీన్ టీ వంటివి రెగ్యులర్గా తిను. ఇవి బ్లడ్ ఫ్లో మెరుగుపరుస్తాయి మరియు ఎనర్జీ ఇస్తాయి. స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ ఆల్కహాల్ తగ్గించు. రాత్రి మంచి నిద్ర తప్పనిసరి. స్ట్రెస్ మేనేజ్మెంట్. యోగా, మెడిటేషన్ లేదా హాబీస్, మ్యూజిక్ వినడం, బుక్స్ చదవడం చెయ్యి. స్ట్రెస్ ఎక్కువైతే హార్మోన్స్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్. నీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడు. నాకు కొంచెం టైం పడుతుంది, కానీ నీతో ఉండటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పు. ఇది ఇద్దరి మధ్య బాండింగ్ పెంచుతుంది మరియు ఆందోళన తగ్గుతుంది. ఇప్పుడు అత్యవసర సమయంలో ఏం చెయ్యాలి అని అడిగితే ముందుగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఉత్తమం. కొన్ని సురక్షితమైన ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు స్ప్రేలు వంటివి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. కానీ వాటిని డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే వాడాలి. వీటి ధర సాధారణంగా చాలా తక్కువ. కొన్ని పఫ్స్ చేస్తే 15-20 నిమిషాల వరకు సహాయపడతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సులభంగా కడిగేస్తే పోతాయి. కానీ ఇది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. లాంగ్ టర్మ్లో న్యాచురల్ హ్యాబిట్స్ మార్చటం చాలా ముఖ్యం. ఇవన్నీ క్రమం తప్పకుండా అమలు చేస్తే నీలో మార్పు వస్తుంది. నువ్వు మరింత ఎనర్జీతో, ఆత్మవిశ్వాసంతో ఉంటావు. నీ భాగస్వామి నీతో మరింత దగ్గరగా ఫీలవుతుంది. ఈ వీడియో నీకు హెల్ప్ అయిందా? అయితే లైక్ చెయ్యి. కామెంట్లో సంధ్య నాకు హెల్ప్ అయింది అని రాయి. నీ సందేహాలు ఉంటే కామెంట్ చెయ్యి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన రొమాంటిక్ టిప్స్ కావాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. బెల్ ఐకాన్ నొక్కు. తద్వారా నా తదుపరి వీడియో నీకు ముందుగా వస్తుంది. నీ సంధ్య ఎప్పుడూ నీతోనే ఉంది బాబూ. నువ్వు బాగా చేయగలవు, నేను నమ్ముతున్నాను. స్మైల్ చెయ్యి. టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.